వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఏఐటీయూసీ 18వ మహాసభల పోస్టర్ ను విడుదల చేసిన సిఐటియు నాయకులు 26వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో సాయంత్రం 3 గంటలకు మహాసభ జరగను అని ఏఐటీయూసీ నాయకులు నాగరాజు, రమాదేవి తెలిపారు. 26, 27, 28వ తేదీలలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు తిరుపతి మహానగరంలో జరగబోతున్నాయి. అందుకోసమే ఈరోజు చిత్తూరు నగరంలో ఈ యొక్క వాల్ పోస్టర్లను విడుదల చేస్తున్నాం. కామ్రేడ్స్, ఈరోజు కార్మికులకు జరుగుతున్నటువంటి మోసాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు 44 చట్టాలు ఉన్నటువంటి వాటిని 29 చేశారు. 29ని కూడా కుదించి 4 కోట్లుగా విభజించారు. ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు చేయబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వారికి ఉన్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి ఆటో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత వాటిని తుంగలో తొక్కి పక్కన పెట్టేశారు. ఈరోజు అన్ని వర్గాల్లోనూ అన్ని ప్రభుత్వ స్కీమ్ వర్కర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా రేపు జరిగే మహాసభల్లో చర్చించి ఆ యొక్క తీర్మానం తీసుకుంటారని కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ మహాసభలకు విచ్చేసి జయప్రదం చేయాలని పిలిపిస్తున్నాం.